హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనగా కిచెన్. నేను మీ అనగా. ఈరోజు సండే స్పెషల్ రెసిపీ చేపల పులుసు. ముందుగా చేపల ముక్కలకి ఉప్పు, పసుపు మరియు కారం వేసి ముక్కలకి పట్టేలాగా బాగా కలపండి. దాన్ని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టండి. మిక్సర్ జార్ తీసుకుని అందులో ధనియాలు, లవంగ, చెక్క, జీరా, అల్లం, ఎల్లుల్లిపాయ, మిరియాలు, ఆనియన్ పీసెస్ వేసి మిక్సీ వేయండి. తర్వాత ఎడల్పుగా ఉన్న దాకని తీసుకుని ఆయిల్ యాడ్ చేయండి. చేపల పులుసులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, అందుకే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి. సో మీకు పులుసు టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడెక్కాక మిక్సీ వేసుకున్న పేస్ట్ వేసి ఉప్పు మరియు పసుపు వేసి ఒక 5 to 10 మినిట్స్ వేయించి ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గినట్టు కారం వేసుకోండి. ఒక 10 మినిట్స్ ముందు వేడి నీళ్ళల్లో చింతపండు నానబెట్టండి. తర్వాత నానబెట్టిన చింతపండు రసాన్ని వేయండి. తర్వాత మీకు ఎంత పులుసు కావాలి దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టండి. వాటర్ బాగా బాయిల్ అవ్వనివ్వండి. వాటర్ మరిగిన తర్వాత మీరు కలిపి ఉంచిన చేప ముక్కల్ని వేయండి. చాలామంది వాటర్ బాయిల్ అయ్యాక పచ్చి ముక్కలు వేసి కుక్ చేస్తారు, కానీ మేము మ్యారినేట్ చేసి ముక్కల్ని వేస్తాం. మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత చిల్లీస్ వేయండి. ఈ చిల్లీస్ పులుసుతో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేపల పులుసు గరిటితో తిప్పితే ముక్కలు విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దాకని బట్టతో పట్టుకుని మెల్లగా తిప్పండి, గరిటి వాడకండి. పులుసు బాగా ఉడికాక ఒక స్పూన్ వెన్నపూస మరి కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ ఉడికించండి. మన టేస్టీ అండ్ స్పైసీ చేపల పులుసు రెడీ ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. తెలుసు కదా ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనగా కిచెన్.